హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఈకే బెట్ లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఎలా డిపాజిట్ చేయాలి, ఎలా విత్డ్రా చేయాలి అనే విషయాలను చాలా స్పష్టంగా వివరిస్తాను. ఈ సైట్ లో గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం ద్వారా సులభంగా డిపాజిట్ చేయవచ్చు. డిపాజిట్ మరియు విత్డ్రాకు పట్టే సమయం 5 నిమిషాలు మాత్రమే. ఇప్పుడు నేను ఈకే బెట్ లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలో మీకు చెప్తాను. ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ లో రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిజిస్టర్ చేయి క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ పేజీని ఎలా పూరించాలో చెబుతాను. ఫోన్ నంబర్ దగ్గర మీ ఫోన్ నంబర్ను నమోదు చేయండి. మీరు సెండ్ ఓటీపీ పై క్లిక్ చేసిన తర్వాత మీరు మీ ఫోన్లో ఓటీపీని అందుకుంటారు. ఆ నంబర్ను ఇక్కడ టైప్ చేయండి. పాస్వర్డ్ దగ్గర మీకు ఇష్టమైన పాస్వర్డ్ ను నమోదు చేయండి. అఫిలియేట్ ఐడి మీరు అందుకున్న కోడ్ ను అలాగే సేవ్ చేయండి. వాలిడేషన్ కోడ్ పక్కన మీకు ఉన్న కోడ్ ని టైప్ చేయండి. అప్పుడు జాయిన్ నౌ క్లిక్ చేయండి మరియు మీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఈ సైట్ లో అకౌంట్ వెరిఫికేషన్ లేదు కాబట్టి మీరు రిజిస్టర్ చేసుకున్న వెంటనే డిపాజిట్ చేయవచ్చు. ఇప్పుడు నేను డిపాజిట్ ఎలా చేయాలో మీకు చూపుతాను. డిపాజిట్ పై క్లిక్ చేసిన తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. వీటిలో దేని నుండి అయినా డిపాజిట్ చేయవచ్చు. ఫోన్ పే నుండి ఎలా డిపాజిట్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపుతాను. ఫోన్ పే పై క్లిక్ చేసి మీరు డిపాజిట్ చేయాలనుకుంటున్న మొత్తాన్ని ఇక్కడ టైప్ చేయండి. అకౌంట్ ఇన్ఫర్మేషన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఫోన్ పే క్యూఆర్ కోడ్ లభిస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి డబ్బు పంపండి. మీరు మొత్తాన్ని విజయవంతంగా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత రసీదుని స్క్రీన్ షాట్ చేయండి. ఇక్కడ యూటీఆర్ దగ్గర మీరు తీసిన స్క్రీన్ షాట్ లోని యూటీఆర్ నంబర్ ను నమోదు చేయండి. అప్లోడ్ డిపాజిట్ దగ్గర మీరు తీసిన స్క్రీన్ షాట్ ను అప్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీ ఫోన్ లో గ్యాలరీని తెరవండి మరియు మీరు తీసిన స్క్రీన్ షాట్ మీకు కనిపిస్తుంది. మీరు దానిపై క్లిక్ చేసిన తర్వాత డిపాజిట్ ప్రూఫ్ అప్లోడ్ చేయబడుతుంది. తర్వాత కంప్లీట్ ట్రాన్స్ఫర్ పై క్లిక్ చేయండి. 5 నిమిషాల తర్వాత మీరు డిపాజిట్ చేసిన మొత్తం మీ ఈకే బెట్ ఖాతాకు క్రెడిట్ చేయబడుతుంది. ఇక విత్డ్రా గురించి నేను మీకు చెప్తాను. విత్డ్రా పై క్లిక్ చేయండి. ఇక్కడ విత్డ్రా పై మళ్లీ క్లిక్ చేయండి. మీ బ్యాంక్ ఖాతాను జోడించండి కనిపిస్తుంది. ఎస్ క్లిక్ చేయండి. బ్యాంక్ అకౌంట్ మేనేజ్మెంట్ పేజ్ కనిపిస్తుంది. మీ వివరాలతో ఫారం ను పూరించండి మరియు ఓకే క్లిక్ చేయండి. ఆపై మీ విత్డ్రా విజయవంతంగా పూర్తి చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి.